తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే నేరుగా కేటాయించి వేలంపాటను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వీరయ్య సింగరేణి సమస్యలపై ఈ నెల 29 నుంచి సింగరేణి పరిరక్షణ యాత్రను చేపడుతున్నట్లుగా తెలిపారు. 8 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభిస్తారని తెలిపారు. సింగరేణి పరిరక్షణ యాత్రకు సంబంధించిన పోస్టర్ను సిపిఐఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో ఆవిష్కరించారు వీరయ్య. కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, జ్యోతి. వేలంపాట పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి సింగరేణి ప్రయోజనాలను, తెలంగాణ ప్రయోజనాలను కిషన్ రెడ్డి గారు కాపాడతారనేటువంటి అపారమైన విశ్వాసంతో జనం ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజల ఆశలు అడియాసలు చేస్తూ, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను వేలంపాట పెట్టడానికే పట్టుదలతో ఉన్నది. ఇది తీరని అన్యాయం. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సింగరేణిని ప్రారంభించిందే బొగ్గు తవ్వడం కోసం. తెలంగాణలో ఉన్న బొగ్గు నిధులు, బొగ్గు బ్లాకులన్నీ కూడా సింగరేణికి సహజమైనటువంటి హక్కుగా ఉంటాయి. అందుకని తెలంగాణలో ఏ ఒక్క బొగ్గు బ్లాకు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, వేలంపాట పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలంపాటను రద్దు చేయాలని, నేరుగా దాన్ని సింగరేణికి అప్పగించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. వీటన్నిటి కోసం సిపిఎం ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్ర చేపట్టబోతున్నాం. 29వ తేదీ ఉదయం బెల్లంపల్లిలో ప్రారంభమయ్యేటువంటి సింగరేణి పరిరక్షణ యాత్ర ఆగస్టు 5వ తేదీన కొత్తగూడెంలో ముగింపు సభ ద్వారా పూర్తవుతుంది. ఈ యాత్ర సందర్భంగా సింగరేణి కార్మికులను, తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యపరుస్తూ సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమంలో కదిలి రావాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.